హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా లక్ష్మి ఛానల్. ఈరోజు వచ్చేసి హోల్ డైట్ ప్లాన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ. ఈ వాటర్ అయితే ఫస్ట్ తాగండి. దాని తర్వాత మీకు ఒకవేళ ఆకలి అవుతుంది అని అంటే కనుక యాపిల్ అండ్ పీనట్ బటర్ తినండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, దాని తర్వాత మీరు చెప్తారు చాలా బాగుంటుంది అనేసి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ ఓట్స్ ఉప్మా రెడీ చేస్తున్నాను. సో ఓట్స్ ఉప్మా కోసం నేను ఓట్స్ అయితే ఫస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రోస్టెడ్ ఓట్స్ అయితే అవసరం లేదు. సో ఇక్కడైతే నేను ఓట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం రోస్ట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, ఓట్స్ చేసుకుంటుంది, అందులో నేను ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను. నేను ఒక 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ నేను బాయిల్ చేస్తున్నాను. సో మనం సన్నగా ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకుంటే మనం ఉప్మా అయ్యే వరకు ఈ హాట్ వాటర్ మనం డైరెక్ట్ హాట్ వాటర్ వేసేస్తే మనకు తొందరగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఉప్మాకి ప్యాన్ పెట్టేసుకుందాం. దానిలో నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు బటర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఆయిల్ వేస్తారంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి, నో ఇష్యూస్. సో దాని తర్వాత కొన్ని జీలకర్ర, ఆవాలు అండ్ మినప్పప్పు వేసాను తిరువాతకి. అండ్ ఇవి వేసేసాక నెక్స్ట్ మిర్చి, దాని తర్వాత మిర్చి కొంచెం వేయాక తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో. ఇక్కడ మిర్చి అండ్ ఆల్సో కరివేపాకు వేగిపోయింది కదా, దాని తర్వాత ఒక స్మాల్ ఆనియన్ సన్నగా తలికి పెట్టుకున్నది అది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసాక ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువ రావద్దు అనేసి లిటిల్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇది కూడా బాగా వేగాక నెక్స్ట్ ఇక్కడ నేను ఓట్స్ యాడ్ చేసేస్తున్నాను. మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఓట్స్ యాడ్ చేసేసాను. ఇంకా యాడ్ చేసేసి ఇది కూడా కొంచెం మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ మనం డ్రై చేసేసాం కాబట్టి అంత వేగన అవసరం లేదు ఇది. నెక్స్ట్ నేను బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆల్సో స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, వెజ్జెస్ ఉంటే ఏమైనా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజ్జెస్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. సో వెజ్జెస్ వచ్చేసి ఎప్పుడైనా కానీ మనము స్టీమ్ బాయిల్ చేసుకోండి, సో దట్ మనకు వాటర్లో ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ప్రోటీన్స్, వైటమిన్స్ వెళ్ళిపోవు. మనం స్టీమ్ చేసుకుంటే దాంట్లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ అలా స్టీమ్ చేసుకున్న వెజ్జెసే మీరు యూస్ చేయండి. సో ఇలా ఇవి 2 వేసేసుకొని నేను కలిపేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ నేను మనం పక్కన బాయిల్ చేసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్. ఇలా వాటర్ వేసేసుకొని మనము కలిపేసుకుందాం. సో ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల మనకి తొందరగా అవుతుంది అంతే. లేదు మీరు నార్మల్ వాటర్ వేస్తారంటే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఈజీగా తొందరగా అయిపోయేలాగా నేను చూపించాను. సో ఇలా వేసేసి మనం క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 6 minutes వరకు దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. సో దట్ మనకి ఉప్మా రెడీ అయిపోతుంది.
చూసారు కదా, మన ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి 1 సర్వింగ్, అంటే ఒక్కరికైతే మంచిగా సరిపోతుంది. అండ్ ఆల్సో పిల్లలకి కూడా ఇది మీరు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మా విహాన్ని కూడా చాలా ఇష్టంగా తినేశారు. సో ఈ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇది ఎనర్జీ ఇవ్వడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదన్నమాట మన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మీరు డిన్నర్కి కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా లైట్గా ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన లంచ్ కోసం నేను ఇక్కడ కొర్ర బియ్యం చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కొర్ర బియ్యంలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. సో నేను కొర్ర బియ్యము అంటే రైస్ లాగా మనం కొర్ర బియ్యం తీసుకొని అండ్ దాల్, మనం ఏ దాల్ అయితే చేస్తామో ఇంట్లో, నార్మల్గా ఏ దాల్ అయినా సరే, ఆ దాల్తో పాటు మీరు ఈ రైస్ అయితే తినండి. ఇది మనకి వెయిట్ లాస్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సలాడ్స్ అయితే తీసుకోండి. కీరా అయినా క్యారెట్ అయినా. సో నాకు ఇక్కడ కీరా అవైలబుల్ లేదని నేను టమాటో తీసుకున్నాను. సో టమాటో తీసుకోండి, లేకపోతే క్యారెట్ తీసుకోండి. సో ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లో క్యారెట్ తీసుకున్నారంటే ఆఫ్టర్నూన్ కీరా, లేకపోతే మళ్ళీ తర్వాత డిన్నర్కి టమాటో ఇలా తీసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. ఈ కొర్ర బియ్యంలో కూడా మంచి మినరల్స్ ఉంటాయి, మనకి కాల్షియం కానీ ఐరన్ కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కొర్ర బియ్యంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ దీంతో అవ్వచ్చు అనమాట. ఇదైతే నార్మల్గా మీరు లంచ్కి తీసుకోండి. కొంచెం హెవీ అనిపిస్తుంది అని అంటే మీరు లంచ్కి తీసుకుంటే ఇది మంచి డైట్ ప్లాన్. సో ఇదన్నమాట మన లంచ్ వచ్చేసి కొర్ర బియ్యం అండ్ దాల్. సో నెక్స్ట్ వచ్చేసి మన స్నాక్స్ టైంలో మీకు ఆకలేసినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అందులో పంకిన్ సీడ్స్ అండ్ కర్బూజా సీడ్స్ ఇవి కూడా తీసుకోండి. అండ్ వీలైతే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తినండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ ఆల్సో రోస్టెడ్ చెనా కూడా మనకి చాలా మంచిది ఈ డైట్లో. మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, మనకి వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఇది డ్రింక్ కూడా ఉంటుంది, ఆ డ్రింక్ కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ డ్రింక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట స్నాక్స్లో. మనకి ఈవెన్ స్వీట్ కార్వింగ్స్ కూడా ఉంటాయి కదా, మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు డేట్స్, ఇలాంటి డేట్స్ తీసుకోండి. అండ్ ఆల్సో మనం ఈ డేట్స్తో మనము లడ్డూలాగా డ్రై ఫ్రూట్స్తోని లడ్డూలాగా చేసుకొని కూడా మీరు పెట్టుకోండి రెడీ చేసి. అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకొని స్వీట్ తినాలనిపించినప్పుడు. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన డిన్నర్. సో డిన్నర్కి నేను ఇక్కడ బ్రాకలీ సలాడ్ చేస్తున్నాను. సో మనకి ఆల్రెడీ తెలుసు బ్రాకలీ బెనిఫిట్. సో దే ఆర్ రిచ్ ఇన్ ఫైబర్, ఐరన్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రాకలీ నుంచి. మనకి ఈవెన్ వెయిట్ లాస్కి కూడా మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. దాని తర్వాత లైక్ జీలకర్ర, ఆవాలు అండ్ మినప్పప్పు యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసేసుకొని కొంచెం ఇవి వేగాక నెక్స్ట్ బ్రాకలీ యాడ్ చేసేస్తున్నాను. సో మనం బ్రాకలీ అనేది స్టీమ్ బాయిల్ చేయాలి. స్టీమ్ బాయిల్ చేసిన బ్రాకలీని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వాటర్ది బాయిల్ చేశారంటే వాటర్ వేస్ట్ అయిపోతాయి, వాటర్లో వేసి చేస్తే. మీరు స్టీమే బాయిల్ చేయండి. ఈజీ బాయిలింగ్ అంటే మనం ఒక గిన్నెలో కింద వాటర్ పెట్టుకోండి, పైన హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా, అందులో ఈ బ్రాకలీ వేయండి. సో కింద హాట్ వాటర్ నుంచి మనకి బ్రాకలీ అనేది మంచిగా స్టీమ్ బాయిల్ అయిపోతుంది, మనం పైన ఒక మూత పెట్టేసుకుంటే. ఇప్పుడు మనకి దాంట్లో ఉన్న ఫైబర్ కానీ ఐరన్ కానీ ఇవి వెళ్ళకుండా మనకి బ్రాకలీలో అలాగే ఉంటాయి. సో మనం ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసినవే కాబట్టి మనం కొంచెమే బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ కాకుండా మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మన ఇష్టమైన వెజ్జీస్ని మనం యాడ్ చేసుకొని మనము సలాడ్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. సో అదనమాట. నేను ఇక్కడైతే ఓన్లీ కార్న్స్ వేసాను అండ్ టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1 టమాటో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా మ్యాక్సిమం తక్కువ వేసుకోండి. మనకి వెయిట్ లాస్లో కూడా మనకి ఎక్కువ సాల్ట్ తినొద్దు. సో అదనమాట. ఇలా మిక్స్ చేసేసుకున్నాక నేను ఈవెన్ టమాటో కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 minutes మనం ఫ్రై చేసేసుకుంటే అన్నీ దెన్ మనకి రెడీ అయిపోతుంది.
మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మనకి టమాటో కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తాను, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో జీరా పౌడర్. సో ఇవి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకొని మనము ఒక 1 మినిట్ తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి రెడీ అయిపోతుంది. బ్రాకలీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ టేస్ట్ కోసం నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇదనమాట మన డిన్నర్ డైట్ బ్రాకలీ సలాడ్. మీకు ఐ హోప్ ఈ వెయిట్ లాస్ రెసిపీస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ డైట్ ప్లాన్ కనుక మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీరు 5 to ఇంకా ఎక్కువ కూడా లాస్ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బాడీ, అంటే మన బాడీ బట్టి మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఆల్సో 30 minutes ఆఫ్ వాక్ ఆర్ వర్కౌట్స్ లైక్ అది కంపల్సరీ. దాంతోపాటు మనం ఈ డైట్ ప్లాన్ అయితే ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఆల్సో ఇది చాలా హెల్దీ. మీరు కిడ్స్కి కూడా సర్వ్ చేయొచ్చు ఇలాంటి ఫుడ్. మనం ఇప్పటి నుంచి వాళ్ళకి ఇలా అలవాటు చేస్తే మనం హెల్దీ డైట్ అనేది వాళ్ళకి మనం అలవాటు చేసినట్టు ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట మన ఫుల్ డే డైట్ ప్లాన్. I hope you like this video. Please like, share, comment and also subscribe my channel for more videos. Thank you. Bye bye.